అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ కిషన్, పీపుల్స్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్ని మరియు యాజమాన్యం. నిన్న ఇక్కడికి నేను రావడం ఎందుకంటే నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వారు మా హాస్పిటల్పై దుష్ప్రచారం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దానికి వివరణ ఇస్తూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఆదివారం రోజు 4వ తారీఖు ఆదివారం రోజు రాత్రి 8 గంటల ఆ సమయంలో మెర్సీ విద్యాలత అనే అమ్మాయిని మా పీపుల్స్ హాస్పిటల్కి వాళ్ళ బంధువులు, అన్నయ్య మరియు మిత్రులు 9:30 గంటల ప్రాంతంలో తీసుకొని వచ్చారు. విషయం ఏంటంటే పేషెంట్ ఒక టెగ్రిటాల్ అనే CR400 ట్యాబ్లెట్స్ ఎన్ని తీసుకుందో తెలియదు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ సరిగా అందకపోవడంతో వారు హైయర్ సెంటర్కి వెళ్ళమని గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో మా పీపుల్స్ హాస్పిటల్కి వచ్చారు. రావడంతో పేషెంట్ని మేము మా డాక్టర్ వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి పరిశీలించి పేషెంట్ కండిషన్ గురించి పేషెంట్ బంధుమిత్రులకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ప్రాణాపాయం ఉంది, ఈ ట్యాబ్లెట్స్ ఎన్ని తీసుకుందో మనకు తెలియదు, ప్రాణాపాయం ఉంది, అన్కాన్షియస్గా ఉంది, పేషెంట్ అన్కాన్షియస్నెస్గా ఉంది కాబట్టి నాకు ఎన్ని తీసుకుందో ఇంతసేపు అయిందో ఎన్ని ట్యాబ్లెట్స్ తెలియదు కాబట్టి ఆమె ప్రాణాపాయం ఉంది. ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తాము, కానీ ట్రీట్మెంట్ చేసే సమయంలో కూడా గుండెపోటు రావడము, లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడడము, ఏ క్షణంలోనైనా వెంటిలేటర్ పైకి వెళ్ళడము, తర్వాత చనిపోయే పరిస్థితి కూడా రావచ్చు, ప్రాణాపాయం ఉంది. ఇవన్నీ మీరు ఒప్పుకొని సంతకం చేసి అన్ని ఏదానికైనా మీరే బాధ్యత, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ మీరు మీ బాధ్యత ఏదైనా ట్రీట్మెంట్ చేయండి అంటే మేము ట్రీట్మెంట్ చేస్తాము అని అంటే వారు అన్నిటికీ ఒప్పుకొని సంతకం చేసి వేలిముద్ర పెట్టి వీడియో కౌన్సిల్ చేసిన తర్వాతనే మేము అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ సాగించాం. ఈసీజీ అనేది తీస్తాం ప్రతి పేషెంట్కి ఐసీయూలో. ఇది ఈసీజీ పేషెంట్ బతుకుంది అనడానికి కారణం 7:20కి ఇది. తర్వాత ఇది సిపిఆర్ జరిగిన తర్వాత ఈసీజీ పేషెంట్ చనిపోతే ఈసీజీ అనేది ఫ్లాట్ లైన్ వస్తుంది. ఇది 10:20కి ఈసీజీ ఇలా వస్తుంది. గుండె ప్రాబ్లం ఉందని పేషెంట్ అటెండర్స్కి చెప్పి మేము మా కార్డియాలజీ మాకు డాక్టర్ లేనందువల్ల కార్డియాలజీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సూచించి ఈసీజీ ఇచ్చి పంపించాను. పేషెంట్ బ్రతుకుండడానికి కారణాలు ఈ రుజువులు ఇవి. ఇంకా దీని తర్వాత కూడా పేషెంట్ రిటర్న్గా రాసిచ్చారు అడ్మిషన్ అయ్యేటప్పుడు. దుష్ప్రచారం చేసి మా మీద కక్ష పట్టి గుండె డాక్టర్ లేరు, వీళ్ళు కావాలని నైట్ చనిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, ఏదో సినిమా ఫక్కీలో చేశారు అంటే ప్రూఫ్స్ ఉన్నాయి కదా. 7:20 మేము ట్రీట్మెంట్ చేసింది, ఈసీజీ రికార్డ్ చేసింది ఉంది. ఫార్మసీలో ఒక 3,000, ల్యాబ్లో ఒక 4,000 చెల్లించారు. దాన్ని ఆ సినిమా పద్ధతిలో డబ్బులు లాగారు, ఎన్ని డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ మాకు కట్టినట్టు ఉంటే చూపించమండి, దానికి మేము ఏదైనా రెడీ. మాట్లాడుకోవాలంటే మాకు ఏమనిపిస్తుంది అన్నయ్య, ఏదైనా మాట్లాడుకోవాలంటే మేము స్పందించకపోతే తను మార్నింగ్ 9 గంటలకు 10 గంటలకు అన్ని గ్రూపులలో మాకు 7,400 రూపాయలు, మెడికల్ షాప్లో 4,400, ల్యాబ్లో 3,000. అది మాకు హాస్పిటల్కి ఎలాంటి సంబంధం లేదండి. ఆ డబ్బులు మా హాస్పిటల్కి సంబంధించి ₹1 కూడా అడ్వాన్స్ కట్టలేదు. వాళ్ళు కట్టకుండా మేము ఏం చేశామంటే మానవతా దృక్పథంతో మనకు తెలిసిన వాళ్ళే కదా, మన వాళ్ళు కదా, మన దగ్గర వాళ్ళే కదా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కదా, వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారో అడవిడికి వచ్చారు కదా, వాళ్ళని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టేది ఎందుకని డబ్బులు అడిగి ఇంత అడ్వాన్స్ అవుతుందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ డబ్బులు ఇంత అవుతుందని చెప్పిన తర్వాత రేపు కడతామని చెప్తే మేము సరే మన వాళ్ళు కదా అని చెప్పి మేము వాళ్ళకు రేపు డబ్బులు అడగకుండా ₹1 అడ్వాన్స్ పెట్టకుండా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మెడికల్ షాప్లో కూడా వాళ్ళు ఉద్ధరియరు. మెడికల్ షాప్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఉద్ధరివ్వరు. అయినా మేము ఉద్ధరించి వాళ్ళు 27,200, 22,700 రూపాయలు ఇప్పుడు మెడికల్ షాప్లో బిల్లు కట్టాలి. ఇంకా ల్యాబ్లో ఒక 8,000 రూపాయలు కట్టాలి. ఏవి కట్టకుండా రేపు కడతామన్నా వాళ్ళు పోయేటప్పుడు రేపు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, ఆ ఫ్రెండ్ ద్వారా చెప్పి బయటకు వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ మా పైనే మేము ఇదే సినిమా పక్కన చేసినామని చెప్పి మా పైనే హాస్పిటల్ ఎంటర్ అయినప్పటి నుండి వీడియో తీసిన ఉద్దేశం మేము కావాలనే మా హాస్పిటల్లో డీకేం చేయడానికి, మా యజమాన్యం యొక్క పేరును కొంచెం డిఫేమ్ చేయడానికి అది చేసిన కుట్రలాగా మేము ఇది భావించాల్సి వస్తుంది. అంతేకాకుండా మేము ఎవరు ఫోన్ చేసినా ఏ నైట్ వచ్చినా ఒక మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే డబ్బులు రేపు పడతారంటే చేసే పరిస్థితి లేకుండా చేయడానికి కూడా ఇది మేము రేపు పొద్దున ఎవరైనా
అమాయకులు పేద ప్రజలు ఎవరైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అకస్మాత్తుగా మా హాస్పిటల్కి వచ్చినట్టయితే ఇలాంటి చేయడం వల్ల మేము రేపు పొద్దున చేయకుండా పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. కావున దయచేసి మన మీడియా మిత్ర బృందం మొత్తం ఒకసారి దీనిపై ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.